అర్థమవుతుంది కదమ్మా నేషనల్ ఇన్కమ్. సరే, నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? ఒక సంవత్సరంలో ఒక దేశంలో ప్రొడ్యూస్ అయినటువంటి ఫైనల్ ప్రొడక్ట్స్ని మార్కెట్ రేట్లలో చెప్తే దానిని నేషనల్ ఇన్కమ్ అని పిలిచాం, జాతీయ ఆదాయం అని పిలిచాం. మరి ఎకానమీ టర్మినాలజీలో నేషనల్ ఇన్కమ్ అంటే మనము ఒక ఫార్ములా చెప్పాం. దాని పేరేంటి? ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ అనేటువంటిది. మార్కెట్ ప్రైస్ అనేటువంటి దానిలో అంటే మార్కెట్లోకి వచ్చేటప్పటికీ మార్కెట్లోకి రాకుండా తయారు చేసినప్పటికీ, అంటే ఉత్పత్తి దశలో మార్కెట్కి వచ్చినప్పటికీ ఈ రెండిటికి మధ్య డిఫరెన్సెస్ ఏమున్నాయి? పరోక్ష పన్నులు, సబ్సిడీలు అనేటువంటివి. పరోక్ష పన్నులు, సబ్సిడీలు అనేటువంటివి మార్కెట్లోకి వచ్చినప్పుడు ఉంటాయి. మార్కెట్లోకి రాకముందు ఈ ట్యాక్సెస్ అనేటువంటి ఉండవు, సబ్సిడీస్ అనేటువంటి ఉండవు. అంటే మార్కెట్ ప్రైస్కి ఫ్యాక్టర్ కాస్ట్కి డిఫరెన్స్ ఏంటి? నెట్ ఐటీ. మార్కెట్ ప్రైస్కి ఫ్యాక్టర్ కాస్ట్కి డిఫరెన్స్ ఏంటండి? నెట్ ఐటీ అనేటువంటిది. దానితో పాటు డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే దేశీయ ఉత్పత్తి అనేటువంటి దానిలో విదేశాల నుంచి వచ్చేటువంటి డబ్బు ఉండదు, విదేశాలకు మనం చెల్లించేటువంటి డబ్బు ఉండదు. అంటే రిసీవ్డ్ మనకు వచ్చే ఆదాయం ఉండదు, పెయిడ్ మనం చెల్లించేటువంటి డబ్బు ఉండదు. డొమెస్టిక్ ప్రొడక్షన్ అంటే అదే నేషనల్ ప్రొడక్షన్ అంటే దీంట్లో రిసీవ్డ్ ఇన్కమ్ ఉంటుంది, పెయిడ్ ఇన్కమ్ ఉంటుంది. కాబట్టి విదేశీ నికరకారక ఆదాయం అనేటువంటిది దేంట్లో ఉంటుంది అంటే జాతీయ ఉత్పత్తిలో ఉంటుంది, నేషనల్ ప్రొడక్షన్లో ఉంటుంది. డొమెస్టిక్ ప్రొడక్షన్కి నేషనల్ ప్రొడక్షన్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఎన్ఎఫ్ఐఏ, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, విదేశీ నికరకారక ఆదాయం అని చెప్పాను. వెస్టి ఆదాయం, పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే పర్సనల్ ఇన్కము అంటే జాతి అంటే వ్యక్తులు సంస్థలు సంపాదించినటువంటి ఆదాయము. ఈ వ్యక్తులు సంస్థలు సంపాదించినటువంటి ఆదాయం అంతా కూడా వాళ్ళ చేతికి రాదు. దాంట్లో కొంత ఏమైపోతుంది అంటే కార్పొరేట్ ట్యాక్స్ల రూపంలో, కొంత ఏమో సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్స్ రూపంలో, కొంతేమో అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ రూపంలో, పంచిపెట్టబడిన లాభాల రూపంలో కొంత అతని చేతికి రాదు. ఇలా అతని చేతికి రాకుండా ఉండేటువంటి ఆదాయాన్ని తీసేసి ప్రభుత్వం నుంచి ఆయనకు ఫ్రీగా వచ్చేటువంటి బదిలీ చెల్లింపులు, ట్రాన్స్ఫరబుల్ పేమెంట్స్ అంటాం, వాటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది అంటే పర్సనల్ ఇన్కమ్ అనేటువంటిది వస్తుంది. ఆయన చేతికి వచ్చినటువంటి ఇన్కమ్ అంతా కూడా ఆయనకు ఖర్చు పెట్టేటువంటి ఎలిజిబిలిటీ లేదు. ఎంత అమౌంట్ అయితే అతనికి ఖర్చు పెట్టుకోవడానికి అర్హత ఉందో దానిని ఏమని పిలుస్తాము అంటే డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్, వ్యయార్హ ఆదాయము అంటాం. వెస్టి ఆదాయం నుంచి, పర్సనల్ ఇన్కమ్ నుంచి పర్సనల్ ట్యాక్స్, దట్ మీన్స్ డైరెక్ట్ ట్యాక్స్లు మినహాయించగా ఏమొస్తుంది అంటే డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్, డిపిఐ అనేటువంటిది రావడం జరుగుతుంది. బదిలీ చెల్లింపులు అంటే ఏమేమి ఉంటాయి ట్రాన్స్ఫరబుల్ పేమెంట్స్లో? ఏదైనా కూడా ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొనకుండా వచ్చేటువంటివి, ఉచితంగా వచ్చేటువంటి వాటిని ఏమంటారు అంటే ట్రాన్స్ఫరబుల్ పేమెంట్స్. కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి. స్కాలర్షిప్లు, పెన్షన్లు. అంటే పెన్షను అంటే ఏదో వికలాంగుల పెన్షన్లు, విడో పెన్షన్లు ఇవి కాదు. రిటైర్మెంట్ తర్వాత వచ్చేటువంటి పెన్షన్స్ని కూడా ఏమంటాం? బదిలీ చెల్లింపులు. అంటే ఈ విడో పెన్షన్లు లేకపోతే వికలాంగులు ఇవన్నీ ఫ్రీగా వచ్చాయి, ఇవి ఎలాగో మనము బదిలీ చెల్లింపులో పిలుస్తాం. వీటితో పాటు సర్వీస్ చేసి రిటైర్ అయినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్స్ను కూడా దేంట్లో కన్సిడర్ చేస్తారు? బదిలీ చెల్లింపుల్లో. అదే గవర్నమెంట్ హాస్పిటల్స్లో చేసేటువంటి ట్రీట్మెంట్ ఫ్రీగా చేస్తారు కాబట్టి ఏదైనా ఫ్రీగా వస్తే దానిని ఏమంటాము? ట్రాన్స్ఫరబుల్ పేమెంట్స్, బదిలీ చెల్లింపులు అని పిలవడం జరుగుతుంది. ఇంతటి వరకు నిన్నటి క్లాస్లో అయిపోయింది. సరే, మరి ఈ జాతీయ ఆదాయం అనేటువంటి దాన్ని ఎలా లెక్కిస్తాం? హౌ టు క్యాలిక్యులేట్ నేషనల్ ఇన్కమ్? జాతీయ ఆదాయము అనేటువంటివి
రెండు రకాలుగా ఉంటుంది. నేషనల్ ఇన్కమ్ అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది. అవి ఆ రెండు రకాలు ఏంటి అంటే, ఒకటి నామినల్ నేషనల్ ఇన్కమ్, నామినల్ నేషనల్ ఇన్కమ్. రెండోది ఏంటి అంటే రియల్ నేషనల్ ఇన్కమ్. రెండోది ఏంటి అంటే రియల్ నేషనల్ ఇన్కమ్. నామినల్ నేషనల్ ఇన్కమ్ నామమాత్రమైనటువంటి జాతీయ ఆదాయం. నామినల్ నేషనల్ ఇన్కమ్ అంటే నామమాత్రమైన జాతీయ ఆదాయం. రియల్ నేషనల్ ఇన్కమ్ అంటే వాస్తవ జాతీయ ఆదాయం. జాతీయ ఆదాయం అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది. అది ఏంటి అంటే నామమాత్రమైన జాతీయ ఆదాయం, వాస్తవ జాతీయ ఆదాయం. అసలు నామమాత్రమైనటువంటి జాతీయ ఆదాయం అంటే ఏంటి, వాస్తవ జాతీయ ఆదాయం అంటే ఏంటి? నామమాత్రమైన జాతీయ ఆదాయం అంటే నేషనల్ ఇన్కమ్ని, జాతీయ ఆదాయాన్ని ప్రస్తుత ధరల్లో లెక్కించడాన్ని, ప్రజెంట్ ప్రైసెస్లో లెక్కించడాన్ని ఏమంటాము అంటే నామినల్ నేషనల్ ఇన్కమ్. అంటే ప్రస్తుత ధరలు, ఈ సంవత్సరపు ధరల్లో లెక్కించడాన్ని ఏమని పిలుస్తాం? నామినల్ నేషనల్ ఇన్కమ్. చెప్తాను, అసలు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ప్రస్తుత ధరల్లో లెక్కించడాన్ని దాన్ని నామినల్ నేషనల్ ఇన్కమ్ అన్నాం. అలా కాకుండా ఒక బేస్ ఇయర్ ఆధారంగా, ఒక ఫిక్స్డ్ ఇయర్ను ఆధారంగా చేసుకొని బేస్ ఇయర్ ఆధారంగా లెక్కిస్తే దానిని ఏమంటున్నాము అంటే వాస్తవ జాతీయ ఆదాయం అంటున్నాం. దీనికి చిన్న క్లారిఫికేషన్ తీసుకుందాం. ఇప్పుడు జాతీయ ఆదాయము అనేటువంటి దాన్ని లెక్కించడం వల్ల ఏం తెలుస్తుంది అంటే ఒక దేశం అభివృద్ధి చెందుతుందా లేదా అనేటువంటి తెలుస్తుంది. అదేవిధంగా మన దేశం అనేటువంటిది ప్రపంచంలో, అంటే ప్రపంచ దేశాలతో మన దేశాన్ని కంపేర్ చేసుకోవచ్చు. దానితో పాటు ప్రజల యొక్క ఆదాయ, అంటే ప్రజల యొక్క ఆదాయ స్థితిగతులు అనేటువంటివి తెలుసుకోవచ్చు. మరి ఈ జాతీయ ఆదాయం అనేటువంటి దాన్ని ఖచ్చితంగా లెక్కించాలి. అది పెరిగిందా లేదా అనేటువంటిది తెలియాలి. అనేటువంటి దానికోసం రెండు రకాలుగా లెక్కిస్తారు. ప్రజెంట్ రేట్లలో లెక్కిస్తారు, బేస్ ఇయర్ రేట్లలో లెక్కిస్తారు. ప్రజెంట్ రేట్లలో లెక్కించినప్పుడు ఇప్పుడు పోయిన సంవత్సరం మన దగ్గర 100 ఆర్టికల్స్ అనేటువంటి, మన దేశం 100 ఆర్టికల్స్ అనేటువంటివి ప్రొడ్యూస్ చేశాయి. ఒక్కొక్క ఆర్టికల్ కాస్ట్ అనేటువంటిది 10 రూపాయలు. అప్పుడు మన దేశం యొక్క నేషనల్ ఇన్కమ్ ఎంత అంటే 1000 రూపీస్. ఇది ఎప్పుడు అంటే 2021-22 అనేటువంటిది. ఇప్పుడు ప్రజెంట్ ఇయర్లో 2022-23లో 100 ఆర్టికల్సే ప్రొడ్యూస్ చేశారు. కాకపోతే వీటి యొక్క రేటు అనేటువంటిది పెరిగింది. అప్పుడు మనకు వచ్చినటువంటి ఆదాయం ఎంత అంటే 1500 రూపీస్. ఇప్పుడు వచ్చినటువంటి ఆదాయం ఎంత? 50. యాక్చువల్గా, వాస్తవంగా ఉత్పత్తి ఏమైనా పెరిగిందా? ఉత్పత్తి పెరగలేదు. ప్రొడక్షన్లో చేంజ్ లేదు. కాకపోతే రేట్ అనేటువంటిది పెరిగింది. రేట్ అనేటువంటిది పెరగడం వల్ల జాతీయ ఆదాయం పెరిగితే అది డెవలప్మెంట్కి ఇండికేషనా? కాదు. యాక్చువల్గా ఉత్పత్తి పెరిగితే అది డెవలప్మెంట్ అయినట్టు, కానీ రేటు పెరగడం వల్ల పెరిగినటువంటి ఆదాయం అది నిజమైనటువంటి అభివృద్ధిని చూపించదు, ద్రవ్యోల్బణాన్ని చూపిస్తుంది. డబ్బు అంటే ధరలు పెరగడం వల్ల జాతీయ ఉత్పత్తి పెరిగింది కానీ, ధరలు పెరగడం వల్ల జాతీయ ఆదాయం పెరిగింది కానీ వాస్తవంగా జాతీయ ఆదాయం అనేటువంటిది పెరగలేదు. అంటే ప్రస్తుత ధరల్లో జాతీయ ఆదాయాన్ని లెక్కించడం వల్ల వాస్తవంగా ఉత్పత్తి అనేటువంటిది, ఉత్పత్తి గురించి, ఉత్పత్తి పెరిగిందా లేకపోతే తగ్గిందా అనేటువంటి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదు. ఉత్పత్తి అనేటువంటిది పెరగకపోయినప్పటికీ రేట్లు పెరిగితే జాతీయ ఆదాయం పెరిగినట్టు చూపిస్తుంది. దేంట్లో అంటే నామినల్ నేషనల్ ఇన్కమ్. అంటే ఏమీ లేదండి. నామినల్ నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయాన్ని ప్రస్తుత సంవత్సరపు ధరల్లో లెక్కించడం. మరి ఈ నామినల్ నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేయడం వల్ల నష్టం ఏంటి అంటే,
ఇది నిజమైనటువంటి అభివృద్ధిని చూపించదు. ఎందుకని అంటే వస్తు ఉత్పత్తి పెరగకపోయినప్పటికీ, రేట్లు పెరిగితే, ప్రొడక్షన్ అనేటువంటిది పెరగకపోయినప్పటికీ రేట్లు పెరిగితే నేషనల్ ఇన్కమ్ అనేటువంటిది పెరిగినట్టు చూపిస్తుంది, జాతీయ ఆదాయం పెరిగినట్టు చూపిస్తుంది. ఎక్కడ అంటే నామినల్ నేషనల్ ఇన్కంలో. అలా కాకుండా ఒక ఆధార సంవత్సరం ఆధారంగా జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టడాన్ని ఏమంటారు అంటే వాస్తవ జాతీయ ఆదాయం అంటాం. అంటే జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఒక బేస్ ఇయర్ను తీసుకుంటారు. ఇప్పుడు చూడండి, ఒక బేస్ ఇయర్ మనం 2011-12 బేస్ ఇయర్ తీసుకుందాం. 2011-12 ఆధార సంవత్సరంలో ఈ 100 వస్తువుల ధర అంటే ఒక్కొక్క వస్తువు ధర అనేటువంటిది 10 రూపాయలు ఉంది. బేస్ ఇయర్లో ఒక్కొక్క వస్తువు ధర ఎంత ఉంది అంటే 10 రూపాయలు ఉంది. బేస్ ఇయర్ ధరల ప్రకారమే లెక్కించాలి కాబట్టి 100 వస్తువుల ధర ఎంత? ఒక్కొక్కటి 10 రూపాయలు అంటే 1000 రూపాయలు. మళ్ళీ బేస్ ఇయర్ అదే కదా, 2011-12 కదా. మరి ఈ 2022-23 కూడా ఒక్కొక్క వస్తువు ధర ఎంత? 10 రూపాయలు. అంటే ఏమైంది? 1000 రూపాయలే. అంటే బేస్ ఇయర్ ఆధారంగా చేసుకుంటే, ఈ ఆధార సంవత్సరపు ఆధారంగా చేసుకుంటే మన దేశం యొక్క నిజమైనటువంటి అభివృద్ధిని తెలుసుకోవచ్చు, ధరల పెరుగుదల ప్రభావాన్ని తొలగించవచ్చు. ఎప్పుడు? బేస్ ఇయర్ ఆధారంగా నేషనల్ ఇన్కమ్ లెక్కించడం. ఇప్పుడు చూడండి, 2011-12 బేస్ ఇయర్గా తీసుకున్నాను. 2011-12 బేస్ ఇయర్లో ఒక్కొక్క వస్తువు ధర 10 రూపాయలంటే 2021-22లో 100 వస్తువులు ప్రొడక్షన్ చేస్తే 1000 రూపాయలే. 2022-23లో మళ్ళీ 100 వస్తువులే ప్రొడక్షన్ చేశాం కాబట్టి ఇది 1000 రూపాయలు. అంటే నేషనల్ ఇన్కమ్ పెరిగిందా తగ్గిందా? పెరగలేదు, తగ్గలేదు. అంటే నిజమైనటువంటి, అంతేనా? 100 వస్తువులే ప్రొడ్యూస్ అయినాయి అంటే నేషనల్ ఇన్కమ్ పెరిగిందా పెరగలేదా? పెరగలేదు, తగ్గలేదు. అంటే నిజమైనటువంటి అభివృద్ధిని తెలుసుకోవాలి అంటే జాతీయ ఆదాయాన్ని ఆధార సంవత్సరపు ధరల్లో లెక్కించాలి, నేషనల్ ఇన్కమ్ని బేస్ ఇయర్ రేట్లలో లెక్కించాలి. ఆధార సంవత్సరపు ధరల్లో లెక్కిస్తే దేని యొక్క ప్రభావాన్ని, ఎఫెక్ట్ను తగ్గించవచ్చు? దేని యొక్క ఎఫెక్ట్ను తగ్గించవచ్చు? ధరల యొక్క ఎఫెక్ట్ను తగ్గించవచ్చు. ఎప్పుడూ కూడా రేట్లు పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు నామమాత్రమైనటువంటి జాతీయ ఆదాయాన్ని లెక్కించడం వల్ల, ఈ నామమాత్రమైనటువంటి జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తే ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటి? రియల్గా ప్రొడక్షన్ పెరగకపోయినప్పటికీ ధరలు పెరిగితే, రేట్లు పెరిగితే జాతీయ ఆదాయం పెరిగినట్టు చూపిస్తుంది. అలా కాకుండా వాస్తవంగా ఉత్పత్తి అనేటువంటిది పెరిగిందా లేదా అనేటువంటిది తెలుసుకోవడానికి ఈ జాతీయ ఆదాయాన్ని ఆధార సంవత్సరపు ధరల్లో లెక్కించాలి, బేస్ ఇయర్లో లెక్కించాలి. మరి ఈ బేస్ ఇయర్ అంటున్నాం, ఆధార సంవత్సరం అంటున్నాం. మరి ఈ ఆధార సంవత్సరంగా తీసుకోవాలి అంటే, బేస్ ఇయర్గా ఒక సంవత్సరాన్ని బేస్ ఇయర్గా తీసుకోవాలి అంటే ఆ సంవత్సరానికి ఎటువంటి ఎలిజిబిలిటీస్ ఉండాలి, ఎటువంటి అర్హతలు ఉండాలి? అర్థమవుతుందని నేను చెప్పేది. నేను నేషనల్ ఇన్కమ్ని 2 రకాలుగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్తున్నాను. అవి ఏంటి అంటే నామినల్ నేషనల్ ఇన్కమ్, నామమాత్రమైన జాతీయ ఆదాయం. రియల్ నేషనల్ ఇన్కమ్, వాస్తవ జాతీయ ఆదాయం. నామినల్ నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయాన్ని ప్రజెంట్ ప్రైస్లో చెప్పడం, ప్రస్తుత రేట్లలో చెప్పడం. రియల్ నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయాన్ని బేస్ ఇయర్ రేట్లలో చెప్పడం. నామినల్ నేషనల్ ఇన్కమ్ అనేటువంటిది వాస్తవంగా వస్తు ఉత్పత్తి పెరగకపోయినా ధరల పెరుగుదల అంటే ధరలు పెరిగినప్పటికీ జాతీయ ఆదాయం పెరిగినట్టు చూపిస్తుంది. బేస్ ఇయర్ ఆధారంగా జాతీయ ఆదాయాన్ని లెక్కించినప్పుడు ఒక దేశం యొక్క వాస్తవ ఉత్పత్తి పెరిగిందా లేదా అనేటువంటిది తెలుసుకోవచ్చు. మరి బేస్ ఇయర్ అనేటువంటిది ఆధారంగా లెక్కిస్తున్నాము అంటున్నాము. ఏదైనా ఒక సంవత్సరాన్ని బేస్ ఇయర్గా లెక్కించాలి అంటే, లేకపోతే బేస్ ఇయర్గా కన్సిడర్ చేయాలి అంటే దానికి ఎటువంటి ఎలిజిబిలిటీస్ అనేటువంటివి ఉండాలి అంటే, ఒక సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకోవాలి అంటే ఆ సంవత్సరంలో ఎటువంటి అంటే న్యాచురల్ కెలామిటీస్ అనేటువంటివి, ఎటువంటి విపత్తులు అనేటువంటివి జరగకూడదు.
ఆర్థిక మాంద్యము, ఎకనామిక్ డిప్రెషన్ అనేటువంటిది రాకూడదు. దానితో పాటు ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ అనేటువంటివి ఉండకూడదు. ఏదైనా ఒక సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా ట్రీట్ చేయాలి అంటే ఏముండాలి అంటే, ఒక సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా ట్రీట్ చేయాలి అంటే ఆ సంవత్సరంలో చూడండి 2020-21 కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు సాధారణ పరిస్థితులు ఉన్నాయా? సాధారణ పరిస్థితులు లేవు. అంటే వస్తువుల యొక్క రేట్లు, ప్రొడక్షన్ అనేటువంటి తగ్గిపోతుంది, రేట్లు అనేటువంటిది పెరిగిపోతుంది. అప్పుడు వచ్చినటువంటి చేంజెస్ అనేటువంటివి సాధారణమైన చేంజెస్ కాదు. అందుకని అటువంటి సంవత్సరాన్ని బేస్ ఇయర్గా తీసుకోకూడదు. అర్థమవుతుందా? ఒక సంవత్సరాన్ని బేస్ ఇయర్గా తీసుకోవాలి అంటే ఆ సంవత్సరము అంటే ఆ సంవత్సరంలో మొత్తం కూడా ఒక సాధారణమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, అటు ఎటువంటి ఫ్లక్చుయేషన్స్ లేకుండా, ఎటువంటి హెచ్చుతగ్గులు లేకుండా సాధారణంగా ఉన్నప్పుడు అటువంటి సంవత్సరాన్ని మాత్రమే బేస్ ఇయర్గా తీసుకోవడం జరుగుతుంది. అంతేగాని ఏదైనా పెద్ద పెద్ద విపత్తులు వచ్చినటువంటి దాన్ని, లేకపోతే న్యాచురల్ కెలామిటీస్ వచ్చినటువంటి దాన్ని, లేకపోతే గొప్ప ఆర్థిక మాంద్యం అనేటువంటి వచ్చినప్పుడు ఇటువంటి సంవత్సరాలని, లేకపోతే ఎటువంటి విపరీతమైన వర్షాలు పడకుండా కరువులు వచ్చినప్పుడు అటువంటి సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా కన్సిడర్ చేయము. ఒక సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా కన్సిడర్ చేయాలి అంటే ఆ సంవత్సరము అనేటువంటిది ఎటువంటి చేంజెస్ లేకుండా, ఎటువంటి ఫ్లక్చుయేషన్స్ లేకుండా, విపరీతమైనటువంటి మార్పులు లేకుండా సాధారణంగా ఉత్పత్తి జరిగినటువంటిది, సాధారణంగా రేట్లో ఉన్నటువంటి సంవత్సరాన్ని మాత్రమే ఆధార సంవత్సరంగా కన్సిడర్ చేస్తారు. లేదు ఏదైనా కెలామిటీస్ వచ్చినాయి, లేకపోతే ఏదైనా కరువులు వచ్చినాయి, లేకపోతే కరోనా లాంటివి వచ్చినప్పుడు అప్పుడు జరిగేటువంటి రేట్ల పెరుగుదల అనేటువంటిది అది సాధారణ పరిస్థితుల్లో పెరుగుదల కాదు, కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో పెరుగుదల. అది వాస్తవంగా రియల్గా జరిగినటువంటి పెరుగుదల కాదు. కాబట్టి ఆ సంవత్సరపు రేట్లను తీసుకోకూడదు. ఒక జనరల్గా ఎటువంటి ఫ్లక్చుయేషన్స్ లేకుండా ఉండేటువంటి సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకుంటున్నాం. మరి ఇప్పటి వరకు భారతదేశంలో ఏ సంవత్సరాలని ఆధారంగా తీసుకున్నారు అంటే, ఈ ఆధార సంవత్సరం అనేటువంటిది మారిపోతూ ఉంటుంది. ఎప్పుడో 1950లో తీసుకున్నటువంటి దాన్ని ఇప్పటి వరకు కన్సిడర్ చేయరు. దాన్ని ఏమైపోతూ ఉంటుంది అంటే మారిపోతూ ఉంటుంది. మరి భారతదేశంలో ఇప్పటి వరకు తీసుకున్నటువంటి బేస్ ఇయర్లు ఏంటి అంటే 1948, 49, 1960, 61, 70, 71, 80, 81, 93, 94, 99, 2000, 2004, 2005, 2011, 2012, 2011, 2000. అంటే చూడండి, భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి మొదటిసారిగా ఏ సంవత్సరాన్ని బేస్ ఇయర్గా కన్సిడర్ చేశారు? 1948, 49వ సంవత్సరం. ప్రస్తుతం జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి బేస్ ఇయర్ ఏంటి? 2011, 12. ప్రస్తుతం జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి బేస్ ఇయర్ ఏంటి అంటే 2011, 12. అలా కాకుండా భారతదేశంలో మొదటిసారిగా దేన్ని బేస్ ఇయర్గా ట్రీట్ చేశారు అంటే 1948, 49. ఇప్పుడు చూడండి, 1948, 49 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే టోటల్ ఎన్ని బేస్ ఇయర్స్? 8 బేస్ ఇయర్స్ని ఇప్పటి వరకు యూజ్ చేయడం జరిగింది. అంటే బేస్ ఇయర్ అనేటువంటిది ఒకసారి తీసుకుంటే ఫిక్స్డా లేకపోతే మారిపోతూ ఉందా? మారిపోతుంది. అంటే బేస్ ఇయర్ని ఏం చేయాలి? మారుస్తూ ఉండాలి. బేస్ ఇయర్ అనేటువంటిది మార్చలేదు అనుకోండి, ఇప్పుడు 1948, 49ని బేస్ ఇయర్గా తీసుకుంటే 1948, 49లో ఒక పెన్ను కాస్ట్ అనేటువంటిది ₹1.50. మరి ఇప్పుడు ఒక పెన్ను కాస్ట్ అనేటువంటిది ₹30. మరి 1948, 49 లెక్కలు తీసుకుంటే మనకు 1,00,000 పెన్నులు ప్రొడ్యూస్ అయినా కూడా అప్పుడు మన యొక్క ఆదాయం ఎంత? ₹50,000. అదే ఇప్పటి రేట్లలో తీసుకుంటే 1,00,000 పెన్నులు అంటే దాదాపు ₹3 కోట్ల. అంటే ఏంటి? ఎప్పుడు బేస్ ఇయర్ అనేటువంటిది పురాతనమైనది తీసుకున్నాము అనుకోండి, దేశం యొక్క అభివృద్ధిని అది ఇండికేట్ చేయదు.
దేశం యొక్క అభివృద్ధిని అది ఇండికేట్ మన యొక్క దేశం యొక్క జాతీయ ఆదాయాన్ని మిగతా దేశాలతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువగా చూపిస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా. అందుకని ఏం చేయాలి అంటే బేస్ ఇయర్ అనేటువంటి దాన్ని మారుస్తూ ఉండాలి. బేస్ ఇయర్ అనేటువంటిది మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారుస్తూ ఉండాలి. అసలు బేస్ ఇయర్ అనేటువంటి దాన్ని ఎందుకు మార్చాలి అంటే, ఒకటి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్చాలి. దానితో పాటు ఇప్పుడు చూడండి 1993-94 అనేటువంటి దాన్ని బేస్ ఇయర్గా తీసుకుంటే 1993-94 అనేటువంటి దాన్ని బేస్ ఇయర్గా తీసుకున్నాం. దీని తర్వాత 99-2000 అనేటువంటి దాన్ని బేస్ ఇయర్గా తీసుకున్నాం. ఇప్పుడు 93-94 అనేటువంటి బేస్ ఇయర్లో కోచింగ్ సెంటర్ల నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని కన్సిడర్ చేయట్లేదు. దాన్ని ఏమి ప్రభుత్వ ఆదాయంగా లెక్కించట్లేదు. కానీ తర్వాత 1993-94 తర్వాత దానిని కూడా కోచింగ్ సెంటర్ల నుండి వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా లెక్కించడం జరుగుతుంది. అంటే ఈ బేస్ ఇయర్లో కోచింగ్ సెంటర్ల నుంచి వచ్చేటువంటి ఆదాయం లేదు. మరి నెక్స్ట్ వచ్చేటువంటి అంటే నెక్స్ట్ జాతీయ ఆదాయాన్ని లెక్కించాలి అంటే కోచింగ్ సెంటర్ల నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా లెక్కించాలి. కాబట్టి ఈ కోచింగ్ సెంటర్ల నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని లెక్కించేటువంటి ఆధార సంవత్సరాన్ని అంటే ఏమీ లేదండి. ఇప్పుడు కొన్ని వస్తువులు అనేటువంటివి అంతకుముందు ఆధార సంవత్సరంలో ట్రీట్ చేయరు వాటిని ఆదాయం లాగా. కొన్ని వస్తువులు అనేటువంటివి అంతకుముందు ఆధార సంవత్సరంలో దానికి సంబంధించినటువంటి వాటిని అన్నిటినీ కూడా ట్రీట్ చేయరు. ఇప్పుడు 1993-94 ముందు కోచింగ్ సెంటర్ల నుంచి వచ్చేటువంటి ఆదాయం పరిగణించలేదు. మరి 1993-94 ముందు కోచింగ్ సెంటర్ల నుండి వచ్చేటువంటి ఆదాయం పరిగణించలేదు అంటే ఆ రేట్లు అనేటువంటి బేస్ ఇయర్లో ఉంటాయా? ఉండవు. ఆ రేట్లు అనేటువంటి బేస్ ఇయర్లో ఉండవు. కాబట్టి మరి వాటి యొక్క ఆదాయాన్ని ఎలా లెక్కించలేం. అందుకని ఏం చేయాలి అంటే ఆ బేస్ ఇయర్ని మళ్ళీ మార్చుకుంటూ రావాలి. అంటే ఏంటి అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దానితో పాటు కొన్ని కొత్త వస్తువులు అనేటువంటివి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ కొత్త వస్తువులని ఎలా లెక్కించాలి అనేటువంటిది పాత బేస్ ఇయర్లో ఉండదు. కాబట్టి బేస్ ఇయర్ అనేటువంటిది మార్చుకుంటూ పోవాలి. బేస్ ఇయర్ అనేటువంటిది మరీ పాతదిగాను ఉండకూడదు. మరీ పాతదిగాను ఉంటే ఏమైపోతుంది అంటే భారతదేశం యొక్క జాతీయ ఆదాయం అనేటువంటిది ప్రపంచ దేశాల్లో చాలా తక్కువగా చూపిస్తుంది. ఒక అండర్ డెవలప్డ్ నేషన్ లాగా చూపిస్తూ ఉంటుంది. ఒక అభివృద్ధి చెందనటువంటి దేశం లాగా చూపిస్తుంది. కాబట్టి బేస్ ఇయర్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. బేస్ ఇయర్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేయాలి అంటే ఎటువంటి ఫ్లక్చుయేషన్స్ అనేటువంటి ఉండకూడదు. ఆర్థిక మాంద్యము లాంటివి ఉండకూడదు. పెద్ద కరువులు అనేటువంటివి రాకూడదు. దానితో పాటు అంటే పెద్ద ధరల్లో విపరీతమైనటువంటి ద్రవ్యోల్బణం లాంటివి, అతి ద్రవ్యోల్బణం లాంటి పరిస్థితులు ఉండకూడదు. సాధారణంగా ఉండేటువంటి సంవత్సరాన్ని మాత్రమే బేస్ ఇయర్గా ట్రీట్ చేస్తాం. మరి బేస్ ఇయర్ అనేటువంటి దాన్ని ఒకసారి ఫిక్స్ చేస్తే అది జీవితాంతం బేస్ ఇయర్గా ఉంచకూడదు. దానిని మారుస్తూ ఉండాలి. ఎందుకు మారుస్తూ ఉండాలి అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త వస్తువుల ప్రొడక్షన్ అనేటువంటిది జరుగుతుంది. కొత్త వస్తువులు అనేటువంటివి ప్రొడ్యూస్ అయినప్పుడు అది ఓల్డ్ బేస్ ఇయర్లో వాటి యొక్క రేటు అనేటువంటిది ఫిక్స్ చేసి ఉండదు. అందుకని కొత్త బేస్ ఇయర్లు అనేటువంటివి తీసుకుంటూ ఉండాలి. ఈ కొత్త బేస్ ఇయర్లు అనేటువంటివి తీసుకొని బేస్ ఇయర్లు అనేటువంటివి మార్చుకుంటూ ఉండాలి. అదే మరీ పాతదిగాను ఉంటే ఏమైపోతుంది అంటే రేట్లు అనేటువంటివి మరీ తక్కువగా ఉంటాయి. మరీ తక్కువగా ఉన్నప్పుడు భారతదేశం యొక్క జాతీయ ఆదాయం మిగతా దేశాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి భారతదేశానికి అంతగా ఒక అభివృద్ధి చెందిన దేశంగా మిగతా వాళ్ళు అంటే ట్రీట్ చెయ్యరు. కాబట్టి ఈ బేస్ ఇయర్ అనేటువంటి దాన్ని మార్చుకుంటూ పోవాలి. భారతదేశంలో మొదటిసారిగా ఏ సంవత్సరాన్ని బేస్ ఇయర్గా ట్రీట్ చేశారు అంటే 1948-49లో బేస్ ఇయర్గా ట్రీట్ చేశారు. దీని తర్వాత బేస్ ఇయర్ అనేటువంటిది మార్చుకుంటూ పోయారు. ప్రజెంట్ బేస్ ఇయర్ ఏంటి అంటే 2011-12. కాకపోతే ఇక్కడ మనమందరము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే
1948-49 ఈ సంవత్సరాన్ని ఆధార సంవత్సరాన్ని బేస్ చేసుకొని అప్పుడు జాతీయ ఆదాయాన్ని లెక్కించింది ఎవరు అంటే జాతీయ ఆదాయ అంచనాల కమిటీ అనేటువంటిది లెక్కించింది. జాతీయ ఆదాయ అంచనాల కమిటీ అనేటువంటి దాన్ని జాతీయ ఆదాయ అంచనాల కమిటీ అనేటువంటి దాన్ని 1949 సంవత్సరంలో మహలనోబిస్ అనేటువంటి వ్యక్తి యొక్క అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. మహలనోబిస్ అనేటువంటి వ్యక్తి యొక్క అధ్యక్షతన ఏర్పాటు చేశారు. పిసి మహలనోబిస్. మళ్ళీ చెప్తాను చూడండి, జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఒక నేషనల్ ఇన్కమ్ ఎక్స్పెక్టేషన్ కమిటీ అనేటువంటిది, నేషనల్ ఇన్కమ్ ఎక్స్పెక్టేషన్స్ కమిటీ అనేటువంటిది అది ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ. అది ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1949లో. దాని అధ్యక్షుడు ఎవరు అంటే పిసి మహలనోబిస్ అనేటువంటి వ్యక్తి. పిసి మహలనోబిస్. ఈ కమిటీలో గాడ్గిల్ అనేటువంటి వ్యక్తి మెంబరు, దానితో పాటు వికేఆర్వి రావ్ అనేటువంటి వ్యక్తి మెంబరుగా ఉన్నారు. భారతదేశంలో మొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీని 1949 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్పర్ట్ కమిటీ అనేటువంటిది ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేయబడింది అంటే పిసి మహలనోబిస్ అధ్యక్షతన ఏర్పాటు చేయబడింది. ఎక్స్పర్ట్ కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉన్నారు అంటే గాడ్గిల్, డిఆర్ గాడ్గిల్ అనేటువంటి వ్యక్తి, వికేఆర్వి రావ్ అనేటువంటి వాళ్ళు మొదటి అంటే మెంబర్స్గా ఉన్నారు. ఈ డిఆర్ గాడ్గిల్, వికేఆర్వి రావ్, పిసి మహలనోబిస్ కమిటీ అనేటువంటిది తమ యొక్క నివేదికని అంటే జాతీయ ఆదాయాన్ని మొదటిసారి లెక్కించి 1951 సంవత్సరంలో ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది. 1951 సంవత్సరంలో ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది. అంటే భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని మొదటిసారిగా లెక్కించింది ఏంటి అంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీ, జాతీయ ఆదాయ అంచనాల కమిటీ అనేటువంటిది లెక్కించింది. తర్వాత నుంచి జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఒక పర్మనెంట్ ఆర్గనైజేషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు. ఆ పర్మనెంట్ ఆర్గనైజేషన్ ఏంటి అంటే 1951లో ఏర్పాటు చేసిన సిఎస్ఓ అనేటువంటిది. 1951లో ఏర్పాటు చేసినటువంటి సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనేటువంటిది. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, కేంద్ర గణాంక సంస్థ. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1951 సంవత్సరంలో. అంటే భారతదేశంలో మొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని ఎవరు లెక్కించారు? ఎవరు లెక్కించారు? ఎక్స్పర్ట్స్ కమిటీ, నేషనల్ ఇన్కమ్ ఎక్స్పర్ట్స్ కమిటీ. ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేయబడింది? పిసి మహలనోబిస్. ఎవరెవరు మెంబర్స్గా ఉన్నారు? డిఆర్ గాడ్గిల్, వికే. ఏ సంవత్సరం ఏర్పాటు చేశారు? 1949. తర్వాత భారతదేశంలో ఒక పర్మనెంట్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు నేషనల్ ఇన్కమ్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయడానికి. ఆ ఆర్గనైజేషన్ పేరేంటి? సిఎస్ఓ అనేటువంటిది, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, కేంద్ర గణాంక సంస్థ. కాకపోతే ప్రస్తుతము జాతీయ ఆదాయాన్ని లెక్కించేది ఏంటి అంటే ఎన్ఎస్ఓ అనేటువంటిది ప్రస్తుతం జాతీయ ఆదాయాన్ని లెక్కించేటువంటి సంస్థ. 2019 సంవత్సరం నుంచి జాతీయ ఆదాయాన్ని లెక్కించేటువంటి సంస్థ ఏంటి అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేటువంటిది, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేటువంటిది భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తుంది. ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని 2019 కంటే ముందు ఎవరు లెక్కించేవాళ్ళు? సిఎస్ఓ లెక్కించేది, కేంద్ర గణాంక సంస్థ. 2019 సంవత్సరం నుంచే భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ఎవరు లెక్కిస్తున్నారు? ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేటువంటిది జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తూ ఉంది. మరి ఈ జాతీయ ఆదాయాన్ని ఎన్ని రకాలుగా లెక్కిస్తారు? 2 రకాలుగా లెక్కిస్తారు. ఏంటివి అవి?
నామినల్ ప్రజెంట్ ప్రైసెస్లో లెక్కిస్తాం, బేస్ ఇయర్ రూపంలో లెక్కిస్తాం. మొదటి బేస్ ఇయర్ ఏంటి? 1948, 49. ప్రజెంట్ బేస్ ఇయర్ ఏంటి? 2011, 12 అనేటువంటిది. ఇప్పుడు చూడండి, 1948, 49 అంటే బిఫోర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సిఎస్ఓ. బిఫోర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సిఎస్ఓ. సిఎస్ఓ అనేటువంటిది ఒక సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత, ఒక ఆర్గనైజేషన్ అనేటువంటిది ఏర్పాటు చేసిన తర్వాత ఎన్ని బేస్ ఇయర్లను మార్చడం జరిగింది? 7 బేస్ ఇయర్లు. సిఎస్ఓ ఏర్పడక ముందు 1, సిఎస్ఓ ఫామ్ అయిన తర్వాత 7. అంటే మొత్తం ఎన్ని బేస్ ఇయర్లను తీసుకున్నారు ఇప్పటి వరకు? 8 బేస్ ఇయర్లను తీసుకోవడం జరిగింది. ఎగ్జామ్లో క్వశ్చన్ అనేటువంటి జాగ్రత్తగా చదవండి. బిఫోర్ సిఎస్ఓ అంటే 1, ఆఫ్టర్ సిఎస్ఓ అంటే 7, మొత్తము అంటే 8. ఇప్పటి వరకు ఎన్ని బేస్ ఇయర్లను మార్చారు? 8 బేస్ ఇయర్లను మార్చడం జరిగింది. ఆ మధ్య కాలంలో 2016, 17 అనేటువంటి దాన్ని బేస్ ఇయర్గా తీసుకోవాలి అనుకున్నారు, కానీ దాన్ని ఇంకా బేస్ ఇయర్గా తీసుకోలేదు. ప్రజెంట్ బేస్ ఇయర్ ఏంటి అంటే 2011, 12 అనేటువంటి దాన్ని. మరి ఇప్పుడు చూద్దాం, ప్రజెంట్ ప్రైసెస్లో జాతీయ ఆదాయం అనేటువంటి దాన్ని లెక్కగడితే దాన్ని నామినల్ నేషనల్ ఇన్కమ్ అంటున్నాం. మరి నామినల్ నేషనల్ ఇన్కమ్ వల్ల దేశం యొక్క నిజమైనటువంటి అభివృద్ధిని తెలుసుకోలేకపోతున్నాం అంటున్నాం. దానికోసం ఆధార సంవత్సరపు ధరల్లో లెక్కగడుతున్నాం అంటున్నాం. మరి ఈ ఆధార సంవత్సరపు ధరల్లో లెక్కగట్టకపోయినప్పటికీ నామినల్ నేషనల్ ఇన్కమ్ నుండి ఏం తెచ్చుకోవచ్చు అంటే రియల్ నేషనల్ ఇన్కమ్ అనేటువంటి దాన్ని కూడా పొందవచ్చు. ఒక్కసారి చూడండి, నేను 2 రకాలుగా నేషనల్ ఇన్కమ్ లెక్క కడుతున్నాను. నామినల్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? ప్రజెంట్ ప్రైసెస్. రియల్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? బేస్ ఇయర్ ప్రైసెస్. నా దగ్గర బేస్ ఇయర్ అనేటువంటిది లేదు, బేస్ ఇయర్ అనేటువంటి దాన్ని తీసుకోలేదు. నేను ప్రస్తుత రేట్లలో ఏం కొలిచేశాను, ఏం క్యాలిక్యులేట్ చేశాను? నామినల్. ఇప్పుడు నామమాత్రమైనటువంటి జాతీయ ఆదాయం నుండి దేనిని పొందవచ్చు అంటే వాస్తవ జాతీయ ఆదాయాన్ని పొందవచ్చు. దానిని ఎలా పొందవచ్చు అంటే బై యూజింగ్ డిఫ్లేటర్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డిఫ్లేటర్ మీన్స్ ధరల సూచి. ఏం డిఫ్లేటర్ వల్ల ఏం తగ్గించవచ్చు అంటే పెరిగినటువంటి ధరల ప్రభావాన్ని తగ్గించవచ్చు, ద్రవ్యోల్బణం అనేటువంటి దాన్ని తగ్గించవచ్చు. ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు అనుకోండి, నామమాత్రమైనటువంటి జాతీయ ఆదాయం నుండి వాస్తవ జాతీయ ఆదాయాన్ని పొందాలి అంటే దేని ద్వారా పాసిబుల్ అవుతుంది? డిఫ్లేటర్ ద్వారా. ఆ టర్మ్ని బాగా గుర్తుపెట్టుకోండి. డిఫ్లేటర్ అనేటువంటిది ద్రవ్యోల్బణం యొక్క ఎఫెక్ట్ను తగ్గిస్తుంది, ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గిస్తుంది. డిఫ్లేటర్ అంటే అర్థం ఏంటి అంటే ధరల సూచి అని అర్థం. డిఫ్లేటర్ అంటే ప్రైస్ ఇండెక్స్ అని అర్థం. డిఫ్లేటర్ మీన్స్ ప్రైస్ ఇండెక్స్. అసలు ఎలా పాసిబుల్ అవుతుంది అంటే ఇప్పుడు చూడండి, వాస్తవక జాతీయ ఆదాయం ఈక్వల్ టు రియల్ నేషనల్ ఇన్కమ్ ఈక్వల్ టు నామినల్ నేషనల్ ఇన్కమ్ బై డిఫ్లేటర్ ఇంటూ 100. ఇది ఫార్ములా అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఒక స్టార్ మార్క్ పెట్టుకోండి. డిఫ్లేటర్ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే పెరిగినటువంటి ధరల ప్రభావాన్ని తగ్గిస్తూ ఉంది. ఇప్పుడు ఈ డిఫ్లేటర్ను ఉపయోగించి వాస్తవ జాతీయ ఆదాయాన్ని ఎలా లెక్క కడతాము అంటే మనకు నామమాత్రమైన జాతీయ ఆదాయం తెలుసు, బై ధరల సూచి డిఫ్లేటర్ ఇంటూ 100. డిఫ్లేటర్ ఇంటూ 100 అనేటువంటిది. ఇప్పుడు చూద్దాం, ధరల సూచి అంటే డిఫ్లేటర్ అంటే ఫార్ములా చూద్దాం. డిఫ్లేటర్ అంటే ప్రస్తుత మార్కెట్ ధరల సూచి, ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ ఇండెక్స్, ప్రస్తుత మార్కెట్ ధరల సూచి బై ఆధార సంవత్సరపు ధరల సూచి.
ఆధార సంవత్సరపు ధరల సూచి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. మనకు నామమాత్రమైన జాతీయ ఆదాయం ఉంది, వాస్తవ జాతీయ ఆదాయం ఉంది. నామమాత్రమైనటువంటి జాతీయ ఆదాయం నుంచి వాస్తవ జాతీయ ఆదాయాన్ని పొందడానికి మనకు బేస్ ఇయర్ అవసరం లేదు. ప్రజెంట్ ప్రైసుల్లో కనుక్కున్నప్పటికీ, ప్రస్తుత రేట్లలో కనుక్కున్నప్పటికీ డిఫ్లేటర్ అనేటువంటి దాన్ని ఉపయోగించి ఏం చేయొచ్చు అంటే వాస్తవ జాతీయ ఆదాయాన్ని కనుక్కోవచ్చు. మనకు నామమాత్రమైన జాతీయ ఆదాయం తెలిస్తే చాలు, దాని నుంచి వాస్తవ జాతీయ ఆదాయాన్ని కనుక్కోవచ్చు. వాస్తవ జాతీయ ఆదాయం ఈక్వల్ టు నామమాత్రపు జాతీయ ఆదాయం బై ధరల సూచి ఇంటూ 100. అసలు ధరల సూచి డిఫ్లేటర్ అంటే ఫార్ములా ఏంటి అంటే, డిఫ్లేటర్ అంటే ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ ఇండెక్స్, ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ ఇండెక్స్ బై బేస్ ఇయర్ ప్రైస్ ఇండెక్స్ అనేటువంటిది, బై బేస్ ఇయర్ ప్రైస్ ఇండెక్స్ అనేటువంటిది. ఎప్పుడైనా చూడండి, ద్రవ్యోల్బణం యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి ఉపయోగించేటువంటి దాన్ని ఏమంటారు అంటే డిఫ్లేటర్ అని పిలవడం జరుగుతుంది. పెరిగినటువంటి ధరల ప్రభావాన్ని తగ్గించడానికి ఉపయోగించేటువంటిది ఏంటి అంటే డిఫ్లేటర్ అనేటువంటిది. డిఫ్లేటర్ అనేటువంటి దానివల్ల నామమాత్రమైన జాతీయ ఆదాయం తెలిసినప్పటికీ దేనిని కనుక్కోవచ్చు అంటే వాస్తవ జాతీయ ఆదాయం అనేటువంటిది కనుక్కోవచ్చు. ఇది నేషనల్ ఇన్కమ్కు సంబంధించినటువంటిది. మరి నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయం అంటే జాతి మొత్తము సంపాదించినటువంటి ఆదాయం. మరి నేషనల్ ఇన్కమ్ అనేటువంటిది తెలుసుకోవడం వల్ల ఒక దేశం యొక్క అభివృద్ధి చెందుతుందా లేదా అనేటువంటిది తెలుసుకోవచ్చు, కానీ ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతున్నాడా లేదా అనేటువంటిది తెలుసుకోవడం పాసిబుల్ కాదు. యాక్చువల్గా దేశం యొక్క సంపద అంటే ఏదో ఒక 10 మంది దగ్గర 1,00,000 కోట్లు ఉంటే దేశం అభివృద్ధి చెందినట్టు కాదు. అందరి దగ్గర ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయినప్పుడే, ఒక వ్యక్తి యొక్క సంపద అనేటువంటిది పెరిగినప్పుడే దేశం అనేటువంటిది అభివృద్ధి చెందినట్టు. అంతేగాని ఈ మనీ అనేటువంటిది కొందరి దగ్గరే ఉండి దేశం యొక్క డబ్బు పెరిగింది అంటే దేశం అభివృద్ధి చెందినట్టు కాదు. వ్యక్తి యొక్క ఇండివిడ్యువల్ ఇన్కమ్ అనేటువంటిది పెరిగినప్పుడే దేశం అనేటువంటిది అభివృద్ధి చెందినట్టు. మరి ఇండివిడ్యువల్ ఇన్కమ్ అనేటువంటిది పెరిగిందా లేదా అనేటువంటిది ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఒక వ్యక్తి సంపాదించినటువంటి ఆదాయాన్నే ఏమంటారు అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఏమని పిలుస్తారండి? తలసరి ఆదాయం. తలసరి ఆదాయం అంటే ఏంటి అంటే, తలసరి ఆదాయం ఒక తల సంపాదించినటువంటి ఆదాయం, ఒక హెడ్ సంపాదించినటువంటి ఆదాయం, ఒక వ్యక్తి యొక్క ఆదాయం అనేటువంటిది. అంటే జాతీయ ఆదాయం వల్ల దేశం యొక్క డబ్బు మొత్తాన్ని తెలుసుకోవచ్చు. తలసరి ఆదాయం అనేటువంటి దాని వల్ల ఒక వ్యక్తి యొక్క ఇన్కమ్ అనేటువంటి దాన్ని, ఒక వ్యక్తి యొక్క సంపాదన అనేటువంటి దాన్ని తెలుసుకోవచ్చు. ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేటువంటిది దేశం మొత్తం అంటే మొత్తం జనాభాని మొత్తం పాపులేషన్తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేటువంటిది, ఒక వ్యక్తి డబ్బు అనేటువంటిది. ఇప్పుడు మన దేశం యొక్క మొత్తం ఆదాయం 1,00,000 కోట్లు అనుకుంటే, మన దేశం యొక్క పాపులేషన్ అనేటువంటిది 130 కోట్లు అనుకుంటే, మొత్తం ఆదాయము బై మొత్తం జనాభా వేస్తే ఏమొస్తుంది అంటే మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. మళ్ళీ చెప్తాను చూడండి. ఒక వ్యక్తి సంపాదించినటువంటి ఆదాయాన్ని ఏమని పిలుస్తారు అంటే తలసరి ఆదాయం అని పిలుస్తాం. ఇప్పుడు చూడండి, ఈ తలసరి ఆదాయాన్ని లెక్కగట్టడం వల్ల, తలసరి ఆదాయాన్ని లెక్కగట్టడం వల్ల వ్యక్తి యొక్క రియల్ ఇన్కమ్ అనేటువంటిది తెలుస్తుందా? వ్యక్తి యొక్క రియల్ ఇన్కమ్ అనేటువంటిది తెలుస్తుందా? యాక్చువల్గా జాతీయ ఆదాయం అంటే 1,00,000 కోట్లు అని చెప్తున్నాను. ఈ 1,00,000 కోట్లలో అంబానీ అనేటువంటిది 50,000 కోట్లు, అదానీ అనేటువంటి వాడివి 40,000 కోట్లు, మిగిలిన వాళ్ళందరికీ కూడా 10,000 కోట్లు. ఇప్పుడు జాతీయ ఆదాయం, ఇప్పుడు తలసరి ఆదాయం లెక్కగట్టినప్పుడు ఏం చేస్తున్నాం? మొత్తము డబ్బు ఎంత వచ్చింది?
1,00,000 కోట్లు బై మొత్తము పాపులేషన్ 130 కోట్లు. అంటే ఒక్కొక్కడికి దాదాపు 1000 రూపాయలు సంపాదించాడు. 1000 రూపాయలు అందరూ సంపాదించారా? ఎవరు సంపాదించాడు? అవన్నీ ఎవరివి? వీళ్ళవి. అంటే తలసరి ఆదాయాన్ని లెక్క కట్టినప్పుడు కూడా ఆ వ్యక్తి యొక్క నిజమైనటువంటి ఆదాయం తెలుసుకోవచ్చా? తెలుసుకోవడానికి పాసిబుల్ కాదు. తలసరి ఆదాయాన్ని లెక్క కట్టినప్పటికీ కూడా తలసరి ఆదాయంలో పెరుగుదల అనేటువంటిది కూడా దేశం యొక్క నిజమైనటువంటి అభివృద్ధిని చూపించదు. ఒక్కోసారి తలసరి ఆదాయాన్ని లెక్కించడంలో కూడా, అంటే తలసరి ఆదాయంలో లెక్కించినప్పటికీ కూడా దేశం యొక్క వాస్తవ అభివృద్ధి అనేటువంటిది తెలుసుకోవడానికి పాసిబుల్ కాదు. ఎందుకని అంటే దేశంలో ప్రజలందరి సంపద పెరగకపోయినప్పటికీ కొద్ది మంది సంపద పెరిగినప్పటికీ అప్పుడు దానిని మొత్తం పాపులేషన్ చేత డివైడ్ చేశాం కాబట్టి వ్యక్తుల చేతికి, అందరి చేతికి రాకపోయినా కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోయినప్పటికీ దానిని కూడా పర్ క్యాపిటల్ ఇన్కంలో చూపించడం జరుగుతుంది. అర్థమవుతుందని నేను చెప్పేది? నేషనల్ ఇన్కమ్ని పాపులేషన్తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? పర్ క్యాపిటల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ని పాపులేషన్తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేటువంటిది తలసరి ఆదాయం అని. కాకపోతే జాతీయ ఆదాయంతో పోలిస్తే ఏది బెటరు? తలసరి ఆదాయం అనేటువంటిది బెటరు. జాతీయ ఆదాయం అంటే అభివృద్ధిని కంపేర్ చేసేటప్పుడు, డెవలప్మెంట్ని కంపేర్ చేసేటప్పుడు నేషనల్ ఇన్కమ్ అనేటువంటిది దేశం యొక్క డబ్బును మొత్తాన్ని చూపిస్తుంది. పర్ క్యాపిటల్ అనేటువంటి ఇన్కమ్ అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క సంపద అనేటువంటిది చూపించడం జరుగుతుంది. మరి ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేటువంటి దానిని ఏమని పిలుస్తారు అంటే స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ అని పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తారు అంటే స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్, అంటే స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్, జీవన ప్రమాణాన్ని సూచిస్తుంది. తలసరి ఆదాయం దేనిని సూచిస్తుంది? ఎగ్జాంపుల్ రిపీటెడ్ క్వశ్చన్ అండి. తలసరి ఆదాయం దేన్ని సూచిస్తుంది? స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్ని అంటే సూచిస్తుంది. జీవన ప్రమాణం. జీవన ప్రమాణం అంటే ఏంటి? జీవన ప్రమాణం అంటే ఏంటి? స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్ అంటే అర్థం ఏంటి? మన యొక్క కనీస అవసరాలు తీర్చుకుంటున్నామా, దానితో పాటు మనం ఎలా బ్రతుకుతున్నామో అనేటువంటిది మన యొక్క అంటే మన యొక్క లైఫ్ యొక్క స్టాండర్డ్స్ అనేటువంటివి దేని ద్వారా తెలుసుకోవచ్చు? పర్ క్యాపిటల్ ఇన్కమ్. జాతీయ ఆదాయం వల్ల తెలుసుకోలేము. జాతీయ ఆదాయం అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. జాతీయ ఆదాయం అనేటువంటిది ఒక 2011లో 1,00,000 కోట్లు. జాతీయ ఆదాయం అనేటువంటిది 2011లో 1,00,000 కోట్లు. ఇప్పుడు ఏమైంది అంటే ఈ 1,00,000 కోట్లు అనేటువంటిది పాపులేషన్ 100 కోట్లు ఉంది. 2021 నాటికి ఈ 1,00,000 కోట్లు కాస్త 130 కోట్లు, అంటే 1,30,000 కోట్లు అయింది. పాపులేషన్ కాస్త 130 కోట్లు అయింది. అంటే జనాభా పెరిగిందా లేదా? జనాభా జాతీయ ఆదాయం పెరిగింది, అట్ ద సేమ్ టైం జనాభా అనేటువంటిది కూడా పెరిగింది. ఈ జాతీయ ఆదాయం అనేటువంటిది నిజంగా పెరిగిందా లేకపోతే జనాభా పెరుగుదల వల్ల పెరిగిందా? జనాభా పెరుగుదల. మరి ఇప్పుడు జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు జనాభా పెరుగుదల అనేటువంటి దాన్ని లెక్కలేకి తీసుకుంటున్నారా? తీసుకోవటం లేదుగా. అర్థమవుతుందని నేను చెప్పేది. జాతీయ ఆదాయం అంటే ఏమని చెప్తున్నాను? ఒక దేశంలో ప్రొడ్యూస్ అయినటువంటి మొత్తం ఉత్పత్తి. అక్కడ ఏమన్నా జనాభాను ట్రీట్ చేస్తున్నామా, కన్సిడర్ చేస్తున్నామా? కన్సిడర్ చేయటం లేదు. ఒక దేశంలో అంటే 1000 వస్తువులు అనేటువంటి ప్రొడ్యూస్ అయితే ఇదే జాతీయ ఆదాయం. అంతేగాని అక్కడ జనాభాకు ప్లేస్ లేదు. మరి జనాభా అనేటువంటి దాన్ని కన్సిడర్ చేయకపోతే వస్తు ఉత్పత్తి అనేటువంటిది పెరిగినప్పటికీ, ఆ వస్తు ఉత్పత్తి పెరిగినప్పటికీ అది రియల్ పెరుగుదల కాదు. అది జనాభాను కన్సిడర్ చేస్తేనే రియల్ పెరుగుదల. అంటే జనాభా పెరుగుదల వల్ల కూడా పెరుగుదల అనేటువంటిది రావచ్చు. అంటే ఇప్పుడు తలసరి ఆదాయము అనేటువంటి దాన్ని తీసుకున్నప్పుడు జాతీయ ఆదాయము బై పాపులేషన్ అన్నప్పుడు దీనివల్ల ఏం తెలుసుకుంటుంది? నిజమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది తెలుస్తుంది. చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను చూడండి. పెద్దగా ఇక్కడ ఏమీ కన్ఫ్యూజ్ అయ్యేంత ఏమీ ఉండదు. ఇప్పుడు
2011లో జాతీయ ఆదాయము అనేటువంటిది 1000 వస్తువులు అనుకుందాం. ఎంతమంది ఉన్నారు అనుకుంటే 100 మంది ఉన్నారు అనుకుందాం. 2012 నాటికి జాతీయ ఆదాయము అనేటువంటిది 1100 రూపాయలు అయింది. పాపులేషన్ అనేటువంటి వాళ్ళు 110 మంది అయ్యారు. 2013 నాటికి జాతీయ ఆదాయం అనేటువంటిది 1200 అయింది. ఇక్కడ పాపులేషన్ అనేటువంటిది 120 అయింది. ఇప్పుడు చూడండి, జాతీయ ఆదాయం పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతూ ఉంది. జాతీయ ఆదాయం అనేటువంటిది పెరుగుతూ ఉంది. అట్ ద సేమ్ టైం పాపులేషన్ అనేటువంటిది పెరుగుతుందా పెరగట్లేదా? పెరుగుతూ ఉంది. మరి జాతీయ ఆదాయం పెరుగుతూ ఉంది అంటే దేశం అభివృద్ధి అంటే ఇది నిజమైనటువంటి అభివృద్ధిని చూపిస్తుందా చూపించట్లేదా? ఒక్కసారి టెస్ట్ చేద్దాం. ఇప్పుడు తలసరి ఆదాయము అంటే ఏం చెప్తున్నాను? జాతీయ ఆదాయము బై పాపులేషన్ అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత? 10 రూపాయలు, అంతేనా? మళ్ళీ 2012లో చూడండి, 1100 బై పాపులేషన్ అంటే నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్ అంటే ఇప్పుడు కూడా ఎంత? 10 రూపాయలు. మళ్ళీ 2013లో చూడండి, 1200 బై 120, ఇప్పుడు కూడా ఎంత? అంటే వ్యక్తి యొక్క ఇండివిజువల్ ఇన్కమ్ ఏమన్నా పెరిగిందా? పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏమన్నా పెరిగిందా? కానీ నేషనల్ ఇన్కమ్ పెరిగిందా లేదా? జాతీయ ఆదాయం పెరిగింది. ఆ జాతీయ ఆదాయం ఎందువల్ల పెరిగింది? జనాభా పెరుగుదల వల్ల పెరిగింది. జనాభా పెరుగుదల వల్ల పెరిగితే అది నిజమైన అభివృద్ధా? నిజమైన అభివృద్ధి కాదు. మరి ఈ జాతీయ ఆదాయం పెరుగుదల నుండి జనాభా పెరుగుదలని తీసేస్తే, జనాభా పెరుగుదల ప్రభావాన్ని తీసేస్తే అది నిజమైనటువంటి అభివృద్ధి. అందుకోసం ఈ జనాభా పెరుగుదల అనేటువంటి దానిని తీసేయడం కోసం దేనిని లెక్కించాలి? పర్ క్యాపిటల్ ఇన్కమ్. మళ్ళీ చెప్తాను చూడండి, జాతీయ ఆదాయం అనేటువంటిది లెక్కించడం వల్ల జనాభా పెరుగుదల యొక్క ప్రభావాన్ని తెలుసుకోలేము. జాతీయ ఆదాయం అనేటువంటిది ఒరిజినల్గా పెరగకపోయినప్పటికీ జనాభా పెరుగుదల వల్ల కూడా ఒక్కొక్కసారి జాతీయ ఆదాయం పెరిగినట్టు చూపిస్తూ ఉంది. ఈ జనాభా పెరుగుదల ప్రభావాన్ని తొలగించాలి అంటే మనం తలసరి ఆదాయాన్ని లెక్కించాలి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ని లెక్కించాలి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేటువంటిది లెక్కించాలి అంటే దేశం మొత్తం ఆదాయము బై దేశంలో ఉండేటువంటి మొత్తం ప్రజలు, దేశం మొత్తము ఆదాయం బై దేశంలో ఉండేటువంటి మొత్తం ప్రజలను లెక్కిస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేటువంటిది తెలుస్తుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేటువంటిది నేషనల్ ఇన్కమ్ కంటే కూడా బెటర్ ఇండెక్స్ టు నో ది డెవలప్మెంట్ ఆఫ్ ఏ కంట్రీ. ఒక దేశ